హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. సోషల్ మీడియా ఓపెన్ చేసి అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా గానీ మనకు బాగా కనిపిస్తున్న వీడియోలు అనంత్ అంబానీ మ్యారేజ్ కి సంబంధించిన వీడియోలు. సో దాని గురించి రకరకాలుగా జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. సో అన్ని డబ్బులు పెట్టి మ్యారేజ్ చేసుకోవడం అవసరమా, అవే డబ్బులు పేదవాళ్ళకు పంచితే అయిపోతుంది అని కూడా కొందరు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. సో దాని గురించి టాపిక్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ మీరేమంటారు సార్ దాని గురించి? ఏమంటాను, ఎవడు సంపాదన ఎవడు ఖర్చు వాడు పెట్టుకోవాలి, ఎవడి బాధ వాడే పడాలి. సో నువ్వు గొప్పోడు ఖర్చు పెట్టినాడు కాబట్టి గొప్పోడి గురించి మాట్లాడుతున్నావు. తిండిలో ఉన్నాడు, తిండికి ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నావు. సో అక్కడ బాధపడుతున్నావు, వీడు ఎక్కువ ఖర్చు పెట్టినాడు అని చెప్పేసి ఇక్కడ బాధపడుతున్నావు. ఒకగానొక కొడుకు, కోట్ల డబ్బులు ఉన్నాయి, బ్రతికి ఏం చేయాలి? ఏదో ఒకటి ప్రపంచాన్ని చూపెట్టాలి, కొత్తగా చూపెట్టాలి, వింతగా చూపెట్టాలి. ఎవడు చేయనటువంటిది నేను చేయాలి, అంతే. అంబానీ అనుకున్నాడు, చేసి చూపించినాడు, దాంట్లో తప్పేముంది? బట్ ఆ డబ్బులన్నీ కూడా పేదలకు పంచొచ్చు కదా. అంటే కొన్ని కోట్ల మందికి ఆల్రెడీ పంచుతూనే ఉన్నాడు, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎంతో మందికి వాళ్ళ సర్వీసెస్ ద్వారా. వాళ్ళ మెయిన్ సర్వీస్ ఏంటంటే గుండు పిన్ను నుంచి హైయెస్ట్ ఏదైతే మార్కెట్లో ఉందో అన్నిట్లలో నా ప్రోడక్ట్ ఉండాలనుకున్నాడు. మ్యాక్సిమం ఉంది, అన్నిట్లలో ఉంది అంటే కొన్ని కోట్ల మంది దాని మీద పని చేసుకుంటూ ఎంతో కొంత బాగుపడుతూనే ఉన్నారు. నువ్వు బాగుపడింటావు, నేను బాగుపడింటా, ఎవడైనా బాగుపడింటాడు. దాన్ని తప్పుపడితే ఎట్లా? పంచొచ్చు కదా. అంటే నీకు తెలుసా ఆయన ఎన్ని ఆర్గనైజేషన్లకు ఇస్తున్నాడో? ఇస్తుంటారు కంపల్సరీ, ఏదో ఒక ఆర్గనైజేషన్ కు ఏదో విధంగా హెల్ప్ అయితే చేస్తూనే ఉంటారు, అంతే. దాంట్లో చేసినాడు చెయ్యలేదు. గోల్డ్ ఉంది, గోల్డ్ తోటి ఒక షర్టు కుట్టించుకున్నాడు, తప్పేముంది? మనం ఏదైనా మనం చూసే దృక్పథాన్ని బట్టి తప్పు ఒప్పులు అన్నది నిర్ణయించబడుతుంది. సరే, ఆయన చేసుకున్నాడు, బాగానే ఉంది, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, బాగానే ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంతమంది సెలబ్రిటీస్ ఎందుకు పోయి అటెండ్ అయినారు? చెప్పు, ఎందుకు పోయి అటెండ్ అయినారు? ఆయన రెస్పెక్ట్ తోటి సార్, అంతే, రెస్పెక్ట్ తోటి. ఇప్పుడు ఆయన ఎంత నువ్వు తప్పంటావో వీళ్ళ పనులన్నీ కూడా సెలబ్రిటీలు వదిలిపెట్టేసి వీళ్ళు వెళ్ళడం కూడా వీళ్ళకి కూడా తప్పే అవుతుంది. సో అది అంటే ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఒక మధ్యతరగతి కుటుంబం కావచ్చు, పేద కుటుంబం కావచ్చు, మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ కి ఒక 5-6 లక్షలు అప్పు చేసి చేసుకుంటారు సార్ మ్యారేజ్. కానీ అమ్మాయిని ఇప్పుడు వాళ్ళ సంపాదనలో 0.2% ఏమో ఖర్చు పెట్టిస్తారు, అంతే. ఈజ్ ద క్రియేటర్ అబ్బా, ఏమైనా క్రియేట్ చేస్తాడు. నువ్వు క్రియేటర్, నువ్వు ఏదైనా క్రియేట్ చేయట్లేదా? నీకున్న ఈ బుల్లి నాలెడ్జ్కే ఎంతో క్రియేట్ చేస్తూ ఉంటావు. మళ్ళీ ఆయనకు అనంతమైనటువంటి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, మామూలు విషయం కాదు. ఒక డీజిల్ ఏదో పట్టేటోళ్ళు అన్నారు, అది నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు డీజిల్ పట్టుకునే స్థితి నుంచి ఇప్పుడు దేశాన్ని శాసించే స్థితికి వాళ్ళు వచ్చినారు అంటే కనుక హౌ మచ్ క్రియేటింగ్ దే. ఆ క్రియేషన్ తోటి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, అంతే. క్రియేటర్, దట్స్ క్రియేటర్, ఏదైనా చేసి సాధించగలడు అని కొన్ని వేల మంది ప్రూవ్ చేసినాడు, అందులో ఈయన ఒకడు. ఇప్పుడు అందరు అంటున్నారు కదా సార్, అన్ని డబ్బులు అలా ఖర్చు పెట్టకుండా జనాలకు పంచుతుంటే ఆయన పెళ్లికి ఖర్చు పెట్టిన డబ్బులు క్యాల్కులేట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి దేశంలో అందరు పంపినా గానీ 4,000 నుండి 5,000 మధ్యలోనే పడతాయి సార్. సో 4,000 నుండి 5,000 రూపాయలతోటి ఎవరి జీవితాల్లో మారపోవు కదా సార్. ఆ డిస్కషన్ వేస్ట్ కదా సార్. ఎందుకు మరి ఆ డిస్కషన్ తీసుకొస్తారు పదే పదే? ఎందుకంటే తిన్నది అరక్క, చాలా మంది డిస్కషన్లు చేసేది దాని గురించి. తిన్నది అరక్కనే అంతే అనుకోవాలి. ఇప్పుడు ఆయన కాదు, ఆయనవి నీకు డబ్బు రూపంలోనే నీకు కనపడతా ఉంది, వేస్ట్ చేసినారని దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాగానే ఒప్పుకుంటాను. కొంతమంది కొన్ని కోట్లు బ్యాంకులో కట్టకుండా దేశాన్నే వదిలిపెట్టేసి, అంటే దోచుకొని దేశాలను వదిలిపెట్టి వేరే దేశాలలో హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు డిబేట్లు పెట్టి మాట్లాడట్లేదు ఈ సోకాల్డ్? అట్లీస్ట్ ఆ పెళ్లి పెట్టినందుకన్నా, ఆ పెళ్లి చేస్తున్నందుకన్నా పెద్ద పెద్ద ఛానల్స్, నీది నాది కాదు, పెద్ద పెద్ద ఛానల్స్ దాని మీద డిబేట్లు పెట్టి ఎంతో మంది గెస్ట్లను తీసుకొని వచ్చి మాట్లాడుకొని కొన్ని లక్షల డబ్బును సంపాదిస్తా ఉన్నారు. అది వాడు డైరెక్ట్ గా ఇచ్చినట్టే కదా నీకు ప్రతి ఒక్క ఛానల్ కి. అనంత్ అంబానీ మ్యారేజ్
రాధికా మర్చెంట్ తోటి అని 2 పిక్చర్స్ పెట్టేసి కూర్చొని డిబేట్లు పెట్టి చేసినారంటే ఆ ఛానల్కి రేటింగ్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద యాడ్స్ వేసుకొని కొన్ని కోట్ల డబ్బులు ఎవడైతే సోకాళ్ళు ఛానళ్ళల్లో ఇంత పెట్టడం అవసరమా అని మాట్లాడే ప్రతి ఒక్క ఛానల్ కూడా ఆయన నుంచి డైరెక్ట్ గానే డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. ఇంకేముంది అందులో? సరే, ఇప్పుడు ఆయనకు అనంత్ అంబానీకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ఎక్కువ రోజులు బ్రతకలేడు అని ఒక టాక్ నడుస్తుంది సార్, నిజమా అది? అలాగే అంత ఘనంగా అది మధు, అది నిజమో అబద్ధమో గాని తన పర్సనల్ విషయాన్ని మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా దరిద్రుడే. ఎంత దరిద్రులు అంటే గనక ఎవడికి లేదు కడుపులో, బయటికి అందంగా కనపడినంత మాత్రాన కడుపులో రోగాలు లేకుండా ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడు బీపీ, ప్రతి ఒక్కడు షుగర్, ప్రతి ఒక్కడు ఫ్యాటీ లివర్, ప్రతి ఒక్కొక్కడు 10ల సంఖ్యలో 50ల సంఖ్యలలో కూడా రోగాలు పెట్టుకుని కడుపులో ఉన్నారు. అటువంటిది ఒక్కడి అంటే హెల్త్ గురించి అది దరిద్రంగా ఎక్కువ బ్రతకడు అని మాట్లాడే దరిద్రులల్లో కూడా అస్సలు మాట్లాడకూడదు. అది తన పర్సనల్, అంతే. అది లావ్ అవుతున్నాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతే. సన్నబడుతున్నాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ పర్సనల్ లైఫ్ను కూడా వాళ్ళు ఎంతగానో అంటే ఆర్భాటంగా హంగులతోటి అంత పెళ్లి చేసి ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటే, మనందరం కూడా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే 100 నిండుగా ఉండాలని ఆ పూజారులు కానీ అందరు కానీ ఆశీర్వచనాలు సంకల్పాలు అంతమంది ఇస్తున్నారు. అటువంటి దాన్ని కూడా ఈ దరిద్రమైనటువంటి జనాలు అంటే మనం ఇక్కడ మాట్లాడితే ఆయనకి చేరుతాదా లే అని ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు. తప్పు. ఆయన ఎక్కువ రోజులు బతుకుతాడో లేదో అది ఎవరికి సంబంధించిన విషయం అయితే కాదు. కానీ ఉన్నంతసేపు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఆనందంగా ఉండగలిగితే అదే ముక్తితో సమానము. అది వాళ్ళు చేసుకున్నారు హ్యాపీగా. అంతలావుకుండా అన్ని చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా రాధికా మర్చెంట్ అనే అమ్మాయి మ్యారేజ్ చేసుకొని పక్కన ఎంత మంచి స్పీచ్ అంటే వావ్, ఆ పిల్ల స్పీచ్ కి నేను ఫిదా అయిపోయినాను. అంత మంచిగా స్పీచ్ ఇచ్చింది, మంచి వర్డ్స్. ఆ వర్డ్స్ రావాలి అంటే గనక ఆమె లోపల ఎంతో మెచ్యూరిటీ ఉంటే గానీ అలాంటి మాటలు అయితే బయటికి రావు.